చాలా భయం. ఇక్కడ దాకా వచ్చారా? నేను ఇంటికి అటు బాగుంది కూడా నమస్కారం. శ్రీ ఆంజనేయ ప్రసన్నాశ్రయం అనుకుంటున్నాం. గన్ను అటువైపే పెట్టు, ఇటు తెప్పకు కదా. ధైర్యం తెచ్చుకో. హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటుందండి. ఒకసారి మీకు అయితే తెలుస్తుందిరా, మీకు అయితే తెలుస్తుంది. చెమటలు పట్టేసినేమో. మెడిటేషన్ చేస్తావు కాసేపు. పెట్టంటారేంది అరవకు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి మెమరీస్. ఈ రోజు బ్లాగ్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు తీసిన బ్లాగ్స్ అన్ని ఒక లెక్క, ఈ బ్లాగ్ ఇంకో లెక్క. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే నేను ఎప్పుడు ఇండియాలో చేయలేదు. సో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం నేను కూడా ఫస్ట్ టైమే అమెరికాలో. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మీరు చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు ఈ రోజు, ఓకేనా? సో లెట్స్ గో. సో ఇదంతా గన్ రేంజ్ అంటారండి. బేసిక్గా అమెరికాలో చాలా మందికి లైసెన్స్డ్ గన్స్ ఉంటాయి. ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే, ఇంట్లో ఎవరు ట్రై చేయకండి. ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా గన్ షూటింగ్ ప్రాక్టీస్ పోకుండా ఉండడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి వస్తారు. సో నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం నా గన్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. సో గన్ షూట్ చేద్దాం అనుకుంటే సరిపోదు కదా, దానికి ముందు ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి కదా. అందుకనే ఇలా హెడ్ ఫోన్స్, గాగుల్స్ అన్ని కొనుక్కోవాలన్నమాట. అండ్ షూట్ చేసే టార్గెట్ కూడా మనకి ఇస్తారు. లోపల సౌండ్ మామూలుగా ఉండదు. లోపలికి ఎంటర్ అవ్వడానికి సౌండ్ ప్రూఫ్ డోర్స్ 2 ఉన్నాయి. ఇక్కడైతే వేవర్ ఫామ్ అనేది ఫిల్ చేయాలండి. ఎందుకంటే లోపల గన్ షూటింగ్ వల్ల మనకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి సంబంధం లేదని. సో ఇది నా లైఫ్లోనే డేంజరస్ ఎక్స్పీరియన్స్. ఇలా మీ లైఫ్లో కూడా ఏదైనా డేంజరస్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ నేను టార్గెట్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. దీని వెనకాల బుల్లెట్స్ వెళ్ళినా కూడా ఆ వాల్ కి ఏం కాదు, ఎందుకంటే అదొక బుల్లెట్ ప్రూఫ్ వాల్. చాలా థిక్ గా ఉంటుంది ఆ గోడ. సో నా ఫస్ట్ గన్ ఎక్స్పీరియన్స్ కి అయితే నేను రెడీ అయిపోయాను. 9mm గ్లాక్ గురించి తెలుసుకుందాం రండి. గ్లాక్ 9mm. సో ఇది 9mm బుల్లెట్ అనమాట. ఇది వచ్చేసి దీన్ని మజిల్ అంటారు. దీని లోపల స్ప్రింగ్ ఉంటుంది, చాలా మందికి తెలుసు కదా. ఇక్కడ మ్యాగజైన్, ట్రిగ్గర్, ఇది నొక్కితే మ్యాగజైన్ ఓపెన్ అవుతుంది. బుల్లెట్లు అన్నీ కాల్ చేసిన తర్వాత ఇది వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలా ఉంటే లోడెడ్, అంటే రెడీ టు ఫైర్ అన్నట్టు. మ్యాగజైన్ లేదు కాబట్టి ఇప్పుడు ఎలాగో ఫైర్ అవ్వదు. ఇది చూసేటప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, దీనిలో నుండి ఇది మ్యాచ్ చేయాలి. ఓకే, సో దీనిలో నుండి ఇది మ్యాచ్ చేసి ఇది నువ్వు ఎక్కడ కాల్చాలనుకుంటున్నావో అక్కడికి పాయింట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు లోడ్ చేద్దాము. సో ఇది మ్యాగజైన్. సో దీంట్ లోపల స్ప్రింగ్ ఉంటుంది. ఓకే, సో లోడ్ చేసేటప్పుడు ఒక్కొక్క బుల్లెట్ ఇట్లా. ఓకేనా, సో బుల్లెట్స్ లోడ్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క వెళ్తుంది. ఇక్కడ ఎన్ని ఫుల్ అయినాయో కనిపిస్తాయి. ఓకే, కనిపిస్తున్నాయా? ఎన్ని ఫిల్ అయినాయో కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు బుల్లెట్స్ జామ్ కూడా పెట్టాలి. కొన్ని అయితే లోడ్ చేశాను 5 or 6. సో బేసిక్గా అంతే, గన్ ఈజ్ లోడెడ్. సో యూజువల్గా గన్ వాడని టైంలో ట్రిగ్గర్ లోపల చేయి పెట్టకూడదు, ట్రిగ్గర్ మీద ఇలా పెట్టాలి. ఓకే, సో ఈ వాల్స్ ఇవంతా బుల్లెట్ ప్రూఫ్ కాదు. సో ఇటు నుండి ఇక్కడ ఇటు కాల్స్తే అటువైపు వెళ్తుంది బుల్లెట్. సో అటువైపు ఇంకా ఉన్నారు కదా జనాలు. సో అందుకనే బుల్లెట్ వెళ్ళిన తర్వాత చెల్లి పడిపోతుంది కిందకి. అవన్నీ లోపల బుల్లెట్ కనిపిస్తుంది చూడు. సో ఇప్పుడు ఈ బుల్లెట్ని పుష్ చేసి మజిల్లోకి తీసుకొస్తుంది. సో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఇది పెట్టాలి. కొంతమంది ఇలా పట్టుకొని ఇలా కాలుస్తారు. ఇది ఇలా వెనక్కి వస్తుంది కదా. సో ఇది 9mm గన్ కాబట్టి ఇది వెనక్కి వచ్చే ఫోర్స్ దగ్గర 400 pounds ఉంటుంది. వెనక్కి వచ్చే ఫోర్స్కి బొట్టన మీద ఊడిపోతుంది. ఇప్పుడు నువ్వు
అమ్మో నాకు భయం వేస్తుంది బాబోయ్. అమ్మో నేను ఇంటికి వెళ్ళిపోతా. అటు పెట్టకు, ఏం చెయ్యి, ఏం ఇది పట్టుకోకపోతే పెట్టి నొక్కవే. ఒకసారి నొక్కితే పోతుంది భయం. పెట్టు. ఏటో ఉరికినది సర్లే ఆడకలే. మీకైతే తెలుస్తుందిరా, మీకైతే తెలుస్తుంది. హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటుందండి. గన్ను అటువైపే పెట్టు, ఇటు తిప్పకు. నా హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటుందండి. ఏం కాదు, ఒకసారి కలిస్తే అలవాటు అయిపోయింది. అమ్మో శ్రీ ఆంజనేయ ప్రసన్నాశ్రయం అనుకుంటున్నావా? నొక్కే వెళ్ళలేదు. సరిగ్గా పెట్టి నొక్కు, ఫుల్గా నొక్కు. అమ్మో చాలా ఫోన్. గుండె జల్లు మందా. ఫస్ట్ గన్ షాటే సెంటర్లో కాల్చాను. ఐఎమ్ సో హ్యాపీ. చెప్పాను కదా మన ఛానల్లో కంటెంట్ అదిరిపోద్దని. సో రిస్క్ చేసి చేస్తున్నాను. నాకు రాదు, చూసారుగా ఎంత భయపడ్డాను. సో ఇప్పుడు కొంచెం ధైర్యం అయితే వచ్చింది. మన పోలీసులు ఎంత ధైర్యం చేసి గన్స్ క్యారీ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. నాకు ఫస్ట్ టైంకే చాలా భయం వేసింది. అందులోనూ గర్ల్స్ చేతులు చాలా సన్నగా ఉంటాయి కదా. మనం షూట్ చేసిన గన్ షెల్స్ అన్ని కూడా నీట్ గా మనమే క్లీన్ చేయాలండి. ఇక్కడ నీట్నెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ ఉన్నాయో. ఇవన్నీ టాయ్ గన్స్ అనుకున్నారు, కాదండి ఇవన్నీ ఒరిజినల్ గన్సే. ఎంత క్రేజీగా ఉన్నాయో కదా. గన్ చూడగానే నాకైతే పబ్జీ గుర్తొచ్చింది. ఈ గన్స్ ఇక్కడ మిలిటరీ వాళ్ళు కూడా వాడతారంట. ఇక్కడ మేము AR-15 తెచ్చుకున్నాము. మా హస్బెండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తెలుసుకుందాం రండి. చాలా పవర్ఫుల్ బుల్లెట్స్ అన్నమాట. చాలా దూరం వెళ్తాయి. బుల్లెట్ సైజ్ చూపిస్తాను. సో బుల్లెట్ ఒక్కొక్కటి ఇంత ఉంటుంది. సో దీని మ్యాగజైన్ కూడా పెద్దది, 7.52 × 35. సో ఇది AR-15 అనమాట, 6 hour బ్రాండ్. సో AR-15 కాబట్టి ఇది US మిలిటరీ వాళ్ళు వాడతారు. ఐ డోంట్ నో ఇండియాలో ఉందో లేదో, ఇండియన్ మిలిటరీలో. సో ఇది ఎందుకు ఇచ్చారంటే బుల్లెట్స్ చాలా పవర్ఫుల్ కాబట్టి. సో బేసిక్గా గన్ అయితే చాలా హెవీగా ఉంటుంది, ఒక 6-7 kg పైనే ఉంటుంది అనుకుంటా. ఇది మల్టీ క్యాలిబర్ సెమీ ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్ అనమాట. సో అసాల్ట్ రైఫిల్ అంటే బేసిక్గా ఆర్మీలో చంపడం కోసమే వాడతారు. ఇక్కడ చూస్తుంది అయితే లాక్. ఆ లాక్ వేసినప్పుడు గన్ ట్రిగ్గర్ చేయలేము. సో లాక్ ఓపెన్ చేస్తే ట్రిగ్గర్ చేయొచ్చు. దీన్ని అయితే బంప్ స్టాక్ అంటారు, షోల్డర్ కప్ సపోర్ట్ కోసం ఇది. వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది. తప్పును పేల్చేశాడు దుర్మార్గుడు. పైకి పెట్టకు. అది అంతే. సూపర్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 9mm బుల్లెట్ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా హోల్స్ అది. బట్ ఇదైతే 223 రెమింగ్టన్. నేను 3 మధ్యలోకే కాల్చాను. మామూలు ఉండదు మరి మాదిరి అంటే. ఎలా ఉంటది ఈ గన్తో కాల్చాను. సో ఇదైతే 22mm షార్ట్ గన్. చాలా చిన్న చిన్న బుల్లెట్స్ ఉంటాయి. ఇది బేసిక్గా హంటింగ్కి తీసుకెళ్తారు కదా, డక్ హంటింగ్, బర్డ్స్ హంటింగ్కి తీసుకెళ్తారు కదా అది. సో ఇక్కడికి మ్యాగజైన్ వెళ్తుంది. మ్యాగజైన్ చాలా చిన్నది.
22 మిల్లీమీటర్ కాబట్టి ఇది కూడా చిన్నగా ఉంటాయి బుల్లెట్స్ కూడా. బేసిక్గా హంటింగ్కి వాడతారు కాబట్టి చాలా లాంగ్ రేంజ్ వెళ్తుంది బుల్లెట్. ఇది సేఫ్టీ ఫీచర్, సేఫ్టీ గన్ సేఫ్టీ ఇది. ఓకే, సో ఇందులోకి బుల్లెట్స్ లోడ్ చేయాలి. ఇలా వెళ్తుంది బుల్లెట్. ఈ బుల్లెట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చిన్నవి హంటింగ్కి వాడేవి, చిన్న చిన్న బర్డ్స్ హంటింగ్కి వాడడానికి. ఏంటి వీటితో చంపుతారా బర్డ్స్ని? ఎందుకు అంటే బర్డ్ చిన్నప్పుడు చూడలే, తినేయడానికి? సినిమాల్లో ఉంటాయి కదా పీజియన్స్ని వాటిని హంట్ చేస్తారు పాపం. సో ఇది రిలీజ్ చేయడానికి అంతే. బుల్లెట్ లోడెడ్. సో ఫస్ట్ గన్ 9mm గ్లాక్ కాల్చేటప్పుడు అయితే చాలా భయం వేసింది. సౌండ్ కూడా ఎక్కువ, అది కాలుస్తున్నప్పుడు థంబ్ ఫింగర్ ఎగిరిపోతుందని అనిపించింది. సెకండ్ గన్ వచ్చేసి AR-15. అది చాలా వెయిట్ ఎక్కువగా ఉంది, నేను మోయలేకపోయాను. మా హస్బెండ్ బాగానే మోసి కాల్చారు కానీ నేను అసలు అది మోయలేకపోయాను. కింద పెట్టుకొనే కాల్చాను కానీ ఆ బుల్లెట్స్ షెల్స్ పెద్దగా ఉన్నాయి, సౌండ్ తక్కువగా వచ్చింది. యూనో ఆ స్కోప్ కూడా నాకు అనిపించింది, రెడ్ కలర్ డాట్. అది నాకు యాక్చువల్గా కొంచెం ఈజీ అనిపించింది కాల్చేటప్పుడు కంపారిటివ్లీ 9mm గ్లాక్. ఇది వచ్చేసి హంటింగ్ గన్. ఇది నాకు అంతగా ఏం భయమే లేదు, అంటే ఫస్ట్ 2 గన్స్ కాల్చడం వల్ల ఏమో చాలా ఈజీగా అనిపించింది. ప్లస్ పెద్ద వెయిట్గా కూడా లేదు, అండ్ బుల్లెట్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఇది యాక్చువల్గా కొంచెం ఈజీగా బాగుంది. నాకు ఈ గన్స్ అన్ని చూశాక పోలీస్ అండ్ ఆర్మీ వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ అయితే పెరిగిందండి. నేను ఒక్క గన్ కూడా సరిగ్గా మోయలేకపోయాను, అలాంటిది వాళ్ళు మంచు కొండల మీదకి మోసుకుంటూ వెళ్తారు కదా, వాళ్ళు చాలా గ్రేట్ అండి. సో చూసారు కదా గాయ్స్, ఇవాళ వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదా ఈ వ్లాగ్ వల్ల. ఇవాళ నేను మర్డర్ చేసిన మనిషి, ఫస్ట్ టైం నేను ఒక మనిషిని మర్డర్ చేశా. ఎంత ఇబ్బంది పడి ఉంటాడో ఏంటో కదా, కానీ చూడండి ఎన్ని బుల్లెట్స్ కాల్చామో, కొన్ని పక్కకు కూడా వెళ్ళిపోయి ఉంటాయి. సో అది అన్నమాట సంగతి. ఫస్ట్ టైం కాల్చాను కదా గన్ తోటి, సో అది గుర్తుగా నేను తెచ్చుకున్నాను. ఇవి క్యాప్స్, నేను ఫస్ట్ టైం కాల్చాను కదా, సో ఇవన్నీ యాక్చువల్గా పాడేయచ్చు, బట్ ఇది కూడా పాడేయచ్చు అనమాట. సో గుర్తుగా తెచ్చుకున్నాను ఇవన్నీ, హెడ్ ఫోన్స్, గాగుల్స్ ఇవన్నీ. సో ఇలాంటి ఇంకా మంచి కంటెంట్ కోసము మీరందరూ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మాకు కామెంట్ చేయండి, సో దట్ మాకు ఒక ఐడియా వస్తుంది కదా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది. అమెరికాలో మీకు ఎక్కువగా దేని గురించి తెలుసుకోవాలనుకో ప్లీజ్ కమెంట్ డౌన్ చేయండి, మేము ఖచ్చితంగా వీడియోస్ అయితే మేము చేస్తాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.